హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బుట్ట వైర్ని కట్ చేసుకున్నాం కదా, అవి ఎలా జాయింట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పార్ట్ 1లో బుట్ట వైర్ ఎన్ని మీటర్లు తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అని చూపించాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇప్పుడు వైర్లు తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక వైపున మడిచి ఇలా పెట్టుకోవాలి. ఇలా కింది వైర్ను పైనకి వేసుకోవాలి, పై వైపున వేసుకోవాలి. ఇలా గట్టిగా వేళ్ళతో పట్టుకొని ఇట్లా దీంట్లో వేసుకొని ఇట్లా లాక్కోవాలి. చిన్న పువ్వు రెడీ అవుతుంది. డైమండ్ షేప్లో రావాలి. ఆ వైర్ అనేది పైన వస్తుంది, అది గుర్తు పెట్టుకుంటే చాలు. ఒక కింద వైరు పైన, దానిపైన ఇంకొక వైరు వస్తుంది. ఎంతో ఈజీగా వచ్చేస్తుంది బుట్ట అల్లడం. రాని వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. మా అమ్మ ఫోన్లో చూస్తే నేర్చుకుంది. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇంకొక వైర్ తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకొని మళ్ళీ ఒక నాటు వేసుకోవాలి. మొత్తం ఇది 4 వైర్లు వస్తాయి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలానే వేసుకోవాలి. చిన్నగా డైమండ్ షేప్ రెడీ అవుతుంది. మళ్ళీ ఈ పై వైపునది ఇట్లా పట్టుకొని ఇలా మడిచి ఇంకొక వైర్ తీసుకుంటున్నాను. మళ్ళీ దానిపైన ఇలా వేసుకొని ఇట్లా దీంట్లో వేసుకొని లాక్కోవాలి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, అందులోనే నేను ఉండాలని కోరుకుంటాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇలానే మొత్తం జాయింట్ చేసుకుంటూ రావాలి. బుట్ట అల్లడం వచ్చేసిందంటే అన్నీ మనమే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు బుట్ట అల్లినాక మిగులుతాయి కదా పీసులు, దానితో ఫ్లవర్ చేయొచ్చు, చిన్న చిన్న ఫిష్లు చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఏది వేస్ట్ కాకుండా అన్నీ ఉపయోగపడేటట్టు నేను వీడియోలో చెప్తాను. నా వీడియోని మన చేతులతో మనం ఏదైనా రెడీ చేసి పిల్లలకి ఇస్తే అమ్మ చాలా బాగుంది అని పిల్లలు చెప్తారు కదా, ఆ ఒక్క మాట అంటే చాలు మనం ఎంతో సంతోషపడతాం కదా. డైమండ్ షేప్లో వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా అమ్మ అల్లుతున్నప్పుడు నేను కూడా అల్లేదాన్ని. ఇష్టంతో అల్లుతున్నప్పుడు బాగా అనిపిస్తుంది.
కష్టం ఏం అనిపించదు. చూడండి డైమండ్ షేప్లో రెడీ అయింది. ఇప్పుడు 2 పూలు వేసుకుంటే ఒక డైమండ్ షేప్ రెడీ అయిపోతుంది. వేసుకుంటా గట్టిగా లాక్కోవాలి వైర్ అనేది. దగ్గర అనుకుంటా దగ్గరికి జరుపుకోవాలి. అన్నీ దగ్గరికి జరుపుకున్నాక ఒక డైమండ్ షేప్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నేను ఇంకొక డైమండ్ షేప్ రెడీ చేశాను. మొత్తం 2 డైమండ్ షేప్లు రెడీ అయినాయి. ఇప్పుడు మూడోది కూడా రెడీ అయిపోయింది. వావ్! 3 డైమండ్ షేప్లు రెడీ అయిపోయినాయి. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇవి ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. యెల్లో కలర్ మధ్యలో రావాలి. గ్రీన్ కలర్ పక్కన వస్తుంది. ఇతల పక్కన ఒకటి, అవతల పక్కన ఒకటి. యెల్లో కలర్ మధ్యలో వస్తుంది. ఇలా క్రాస్గా పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి. ఇలా దగ్గరికి లాగి ఇలా ఒక నాట్ పైన వేసుకోవాలి. రెండు వేళ్ళే జాయింట్ చేసుకోవాలి. ఆ సైడ్ వస్తలేదు, ఈ సైడ్ తిప్పుకున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ లాగా వేసుకోవాలి. ఒక 2 డైమండ్ షేప్లు జాయింట్ అయిపోయినాయి. సేమ్ ప్రాసెస్లో గ్రీన్ కలర్ కూడా ఇట్టనే జాయింట్ చేసుకోవాలి. ఈ 2 వైర్లను ఇలా మార్చి గ్రీన్ కలర్ వైర్ తీసుకోవాలి. చివరి వైపున తీసుకొని సేమ్ అలానే వేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. గ్రీన్ కలర్ది కూడా అటాచ్ అయిపోయింది. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ చూపిస్తాను. మూడు డైమండ్ షేప్లు అటాచ్ అయిపోయినాయి. ఇప్పుడు పక్కన ఒక నాట్ వేసుకుంటున్నాను. వావ్! ఎంత బాగా కనిపిస్తుంది.
వైర్లని ఎలా జాయింట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా. ఇలానే వేసుకుంటా రావాలి. వైర్లని ఎలా జాయింట్ చేసుకుంటే డైమండ్ షేప్ రెడీ అవుతుందో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం అడుగు ఎలా పెద్దగా వేసుకోవాలో చూసేద్దాం. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా పార్ట్ 3 వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.